హలో ఆల్, చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. ఈ కుర్తీ అయితే అందరికీ కూడా చాలా 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 బాగా నచ్చింది. సో షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడైతే మంచి లైక్స్ అండ్ వ్యూస్ అనేవి వచ్చేసాయి అనమాట. సో అందుకని ఈరోజు అయితే నేను కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూపించబోతున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే ఇలా ఫ్యాబ్రిక్ని, కాటన్ ఫ్యాబ్రిక్ నేను 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. 2 ఫోల్డ్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ ఉన్న వైపు మన వైపు ఉంచుకొని ఓపెన్ అయితే ఆపోజిట్లో చూస్తున్నారు కదా, మీ వైపుకి అనేది ఉందన్నమాట. సో ఫోల్డ్ వైపు నుంచి అయితే ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్గా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 1 ఇంచ్కి డౌన్కి మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్గా మార్క్ చేసుకున్నాను. సో 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ నుంచి ఈ షోల్డర్ డౌన్ పాయింట్కి అయితే లైన్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ కోసం అయితే 7.5 ఇంచెస్గా మార్క్ చేసుకుంటున్నాను. మనం షోల్డర్ డౌన్ నుంచి మెషర్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా 7.5గా మార్క్ చేసుకొని అయితే ఇలా చెస్ట్ మెషర్మెంట్ కోసం అయితే చెస్ట్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను. బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఒక 40 ఇంచెస్ అనమాట. సో మనం ఇక్కడ కుర్తీకి డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్కి ఒక 10.5 ఇంచెస్గా మార్క్ చేశాను. మనకి 40/4 చేయగా 10 ఇంచెస్ వస్తుంది. అందులో మనం ఇంకొక హాఫ్ ఇంచ్ ఫర్ లూజింగ్ యాడ్ చేసుకొని అయితే మార్క్ చేసుకోవాలి. సో అండ్ దెన్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసం ఈ కటింగ్ అంతా చేసేది. సో మన బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. సో ఇంక్లూడింగ్ సీమ్ అలయన్స్తో 15.5 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే 15.5 ఇంచెస్గా మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ బేస్ మెజర్మెంట్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. 4 పార్ట్స్గా చేయగా మనకి 9 ఇంచెస్గా వస్తుంది. సో 9 ఇంచెస్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఫర్ టక్స్ కోసం అండ్ 1.5 ఇంచ్ ఫర్ సీమ్ అలయన్స్ కోసం అనమాట. సీమ్ అలయన్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను. కింద బేస్లో అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ టక్స్ కోసం. అండ్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడానికి అయితే మిడ్ పాయింట్లో చూసుకోవాలి. మిడ్ పాయింట్ చూస్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతుకి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి అయితే ఇలా ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్. సో మనకి ఎగ్జాక్ట్ 9.5 ఇంచెస్ వచ్చేసింది. సో ఇక్కడ షోల్డర్లో అయితే లైన్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి, డీప్ నెక్ కాబట్టి. సో ఇక్కడ నేను మెషర్ చేసి చూసుకుంటున్నాను వేస్ట్ మెషర్మెంట్ అనేది. సో అండ్ దెన్ ఇక్కడ నుంచి అయితే నేను నెక్ డౌన్ కోసం, సో బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ కదా, సో 2 ఇంచెస్ అయితే డౌన్గా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను. డ్రా చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ అయితే మార్క్ చేసేసుకున్నాను. అండ్ 1 ఇంచ్ డౌన్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ఇవ్వడానికి. సో అక్కడ నుంచి మనకి ఇక బ్యాక్ సైడ్లో ప్యాటర్న్ డ్రా చేసుకోవడానికి అయితే ఒక 1 ఇంచ్ డౌన్ నుంచి ఇంకొక 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్లో అయితే ఒక లైన్ అయితే మార్క్ చేశాను చూడండి. అండ్ దెన్ ఇక్కడ 1 ఇంచ్ డౌన్, బోట్ నెక్ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేశాను. అక్కడి వరకు అయితే మనం ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇటువైపు కార్నర్ నుంచి అయితే మనకి ఒక 1.5 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇలా డైమండ్ కట్ వచ్చేలాగా ఇలా షేప్ అయితే ఇచ్చేసాను. ఇలా అయితే సింపుల్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది. వేస్లో టక్స్ కోసం అయితే మిడ్ పాయింట్ చూస్ చేసుకొని ఇలా చూపించిన విధంగా 4.5 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ విడ్త్ వచ్చేలాగా టక్స్ని అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా రెడీ అవుతుంది. సో మనకి సీమ్ అలయన్స్ వైపు ఫిట్టింగ్ సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని చూపించిన విధంగా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మన బ్యాక్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినట్లే. సో షోల్డర్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 4 ఇంచెస్గా మార్క్ చేసుకున్నాను. సో నాకు అది బోట్ నెక్కి సరిపోదు అనిపించింది. సో కొంచెం విడ్త్ షోల్డర్ నెక్ విడ్త్ కూడా పెంచుకోవడానికి ఉంటుందని చెప్పేసి అయితే ఇలా షోల్డర్ అయితే 4 ఇంచెస్గా షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్ ఉంచేసి నెక్ షేప్ని అయితే పెంచుకున్నాను అనమాట. సో ఇక్కడ చూపించిన విధంగా అయితే టక్స్ అన్నీ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడు మనకి ప్యాటర్న్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఆర్మ్ రౌండ్ అనేది మళ్ళీ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక నేను ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇంకొక 2 ఫోల్డ్ అయితే ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను ఇంకో వైపు నుంచి. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఫుల్ షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ డౌన్ వచ్చేసి 1 ఇంచ్గా మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5గా మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ నుంచి షోల్డర్ డౌన్కి అయితే లైన్ అయితే మార్క్ చేసుకోవాలి చూపించిన విధంగా.
ఇక్కడ షోల్డర్ మైనస్ కోసం అయితే చార్ట్ యూజ్ చేసి మన నెక్ షేప్‌ని బట్టి ఎంత మైనస్ చేయాలో ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి స్టార్ నెక్ కోసం అయితే 2.5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ మైనస్ 2.5 ఇంచెస్. ఇప్పుడు మనకి 12.5 ఇంచెస్‌గా వస్తుంది. సో, ఆ 12.5 ఇంచెస్ డివైడెడ్ బై 2 అన్నమాట. సో, 6.25 ఇంచెస్‌గా వస్తుందన్నమాట. 6.25 ఇంచెస్‌ని ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అయితే మన ఆర్మ్ డౌన్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేనిక్కడ 6.5గా మార్క్ చేస్తున్నాను. బికాస్ మనకి ఫ్రంట్ డీప్ అనేది బ్యాక్ సైడ్ అయితే మనకి బోట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే డీప్ నెక్ కాబట్టి 6.5 ఇంచెస్‌గా అయితే ఆర్మ్ రౌండ్ అనేది వస్తుందన్నమాట. సో, చెస్ట్ డివైడెడ్ బై 6 చేయగా మనకి 6.5 ఇంచెస్ వస్తుంది. సో, అదే 6.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని చెస్ట్ లైన్ కూడా మార్క్ చేశాను. ఇక్కడ మనం షోల్డర్ మిడ్ పాయింట్ చూస్ చేసుకొని, షోల్డర్ మిడ్ పాయింట్స్ నుంచయితే ఇక్కడ అపెక్స్ పాయింట్‌నయితే మార్క్ చేసుకుంటున్నాను. అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 అనమాట. సో, అండ్ దెన్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ ఇంక్లూడింగ్ సీమ్ అలయన్స్ 16.5 ఇంచెస్‌గా అయితే మార్క్ చేసుకున్నాననమాట. సో, మనకి ఫ్రంట్ అయితే మనకి చెస్ట్ ఉంటుంది కాబట్టి, మనకి లెంత్ అనేది ఎక్కువ ఉంటుందండి. బ్యాక్ లెంత్, ఫ్రంట్ లెంత్ ఒకే విధంగా ఉండదు. సో, నేను కంప్లీట్‌గా రాజారాణి మెథడ్‌లో అయితే స్టిచ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ అపెక్స్ పాయింట్. సో, మనకి అపెక్స్ పాయింట్ 10.5 ఇంచెస్‌కి తీసుకున్నాం కదా! సో, అపెక్స్ టు అపెక్స్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో, ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్‌గా మార్క్ చేసుకోవాలి. ఏదైతే 10.5 మార్కింగ్ ఉందో అక్కడి నుంచి మనకి అపెక్స్ టు అపెక్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే దాన్ని హాఫ్ ఆఫ్ ద పార్ట్ 4 ఇంచెస్‌గా మార్క్ చేసుకున్నాను. అండ్ దెన్ కింద బేస్ లైన్ పైన 3.5 ఇంచెస్‌గా అయితే మార్క్ చేసుకోవాలి. సో, అండ్ దెన్ టక్స్ కోసం 2.5 ఇంచెస్‌గా చెస్ట్ మెజర్‌మెంట్‌ని బట్టి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 ఇంచెస్‌గా మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ వేస్ట్ మెజర్‌మెంట్ అయితే చూస్తున్నాను. ముందైతే 3.5 ఇంచెస్ కదా! ఆ టక్స్ మెజర్‌మెంట్‌ని అయితే మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకొని 3.5 ఇంచెస్ అక్కడి నుంచి వేస్ట్‌ని మైనస్ చేసుకొని, సో, మిగిలిన మెజర్‌మెంట్ అయితే కంప్లీట్‌గా వేస్ట్ మెజర్‌మెంట్ 9 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. సో, మార్క్ చేసుకొని సీమ్ అలయన్స్ కోసం కూడా 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మెజర్‌మెంట్ వచ్చేసి 10.5గా మార్క్ చేసుకొని 1.5 ఫర్ సీమ్ అలయన్స్‌గా అయితే మార్క్ చేసుకున్నాను. సో, వేస్ట్ లైన్ అండ్ చెస్ట్ లైన్‌ని కలుపుతూ మార్క్ చేసుకున్న పాయింట్స్‌ని అయితే కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ మిడ్ పాయింట్ ఆర్మ్ రౌండ్ దగ్గర మిడ్ పాయింట్ అయితే చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు లోపలికైతే మార్క్ చేశాను. సో, మార్క్ చేసుకొని ఇలా చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి షోల్డర్ నుంచి ఆ మిడ్ పాయింట్‌కి ఆర్మ్ డౌన్‌లో. అండ్ దెన్ ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి అయితే ఆర్మ్ రౌండ్‌నయితే మార్క్ చేసేసుకుంటున్నాను. సో, ఆర్మ్ రౌండ్‌ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ లైన్ అండ్ చెస్ట్ లైన్ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వీటినైతే కలిపేసుకుంటున్నాననమాట. ఈ పాయింట్స్‌ని కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ లైన్ పైన మనం టక్స్ కోసం ఏదైతే ప్రిన్స్ లైన్ కోసం ఏదైతే ఇచ్చామో 2.5 ఇంచెస్, సో, అది మిడ్ పాయింట్ అనేది చూసుకుంటున్నామనమాట. 2.5 ఇంచెస్‌కి 1.25 ఇంచెస్‌గా వస్తుంది. సో, ఇక్కడ ఆర్మ్ డౌన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఒక 1.25 ఇంచెస్‌కి మార్క్ అనేది చేసేయాలనమాట. ఈ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో దానిపైన కూడా 1.25 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ మిడ్ పాయింట్ వస్తుంది కదా! 1.25 ఇంచెస్‌కి కూడా ఆ మిడ్ పాయింట్‌ని చూస్ చేసి కూడా మార్క్ చేసి అయితే ఉంచుకోవాలనమాట. సో, ఇలా మనం మార్క్ చేసుకున్నాము అంటే మనకి ప్రిన్స్ లైన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎగ్జాక్ట్‌గా మనకి ఈ టక్స్ మార్క్స్ ఏవైతే ఉంటాయో 2.5 నుంచి 3.5 వేస్ట్ లైన్ పైన తీసుకుంటామో, వాటి మిడ్ పాయింట్ చూస్ చేసుకొని, మిడ్ పాయింట్‌ని ఇలా ఆర్మ్ రౌండ్ లైన్ పైనైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అపెక్స్ పాయింట్ నుంచయితే లైన్స్ అయితే ఈ మార్క్ చేసుకున్న పాయింట్స్‌కి కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేయాలి. సో, మనం ఇక్కడ ప్రిన్స్ లైన్ పైనైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలనమాట. ఫస్ట్ నేనిక్కడ ప్రిన్స్ లైన్ పైనైతే మిడ్ పాయింట్ అయితే చూస్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ మిడ్ పాయింట్ అయితే చూస్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ నుంచి కిందకి వేస్ట్ లైన్ వైపు కూడా ఇంకొక మిడ్ పాయింట్‌నయితే చూస్ చేసుకోవాలి. సో, ఆహ్, మొత్తానికైతే కంప్లీట్‌గా 3 పాయింట్స్‌నయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందనమాట ప్రిన్స్ లైన్ పైన. సో, చేసుకొని ఇక్కడ కింద వైపు వేస్ట్ లైన్ నుంచి ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచ్ అండ్ ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఉన్న పాయింట్ నుంచయితే ఒక పావు ఇంచ్ వరకైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. వేస్ట్ లైన్ నుంచి స్ట్రెయిట్‌గా ఏదైతే లోపలికి మార్కింగ్ చేసుకున్నామో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసి ఆ పావు ఇంచ్‌ని కలుపుతూ అండ్ ఇంకొక పాయింట్ ఉంది కదా! దానికి కలిపేసుకోవాలనమాట. ఆ థర్డ్ పాయింట్
అపెక్స్ లైన్ పైన ఏదైతే ఉందో థర్డ్ పాయింట్‌కి స్ట్రెయిట్‌గా కలిపేసుకొని, ఒక లైన్, ఒక డాట్ మాదిరి కొద్దిగా టర్న్ తీసుకోవాలనమాట. ఆ ప్రిన్స్ లైన్‌కి అపెక్స్ పాయింట్ వరకి కలుపుకునే వరకి. సో, అండ్ దెన్ ఇక్కడి నుంచి అపెక్స్ పాయింట్ నుంచి చంక వైపు అంటే ఆర్మ్ రౌండ్ వైపు ఏదైతే ఉందో, ఆ లైన్ పైన ఒక మిడ్ పాయింట్‌నయితే చేసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ నుంచి అపెక్స్ పాయింట్‌కి ఆ రెండిటి పాయింట్స్‌కి మధ్యలో వరకి ఇంకొక పాయింట్‌ని కూడా చేసుకోవాలనమాట. చేసుకొని ఇప్పుడు మనం కంప్లీట్‌గా ప్రిన్స్ లైన్ షేప్ అయితే డ్రా చేయబోతున్నాం. ఆ మిడ్ పాయింట్ నుంచి ఒక పావించు లోపలికైతే ఒక పాయింట్ అయితే చేసుకొని, ఇలా చూపించిన విధంగా రౌండ్‌గా అయితే మార్క్ చేసుకోవాలి. రౌండ్‌గా ఇలా కర్వ్ అయితే మార్క్ చేసుకొని, ఇక్కడ ఆర్మ్ రౌండ్‌లోకి ఇంకొక పాయింట్ 1.25 ఇంచెస్‌కి ఇంకొక పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా! దానిలోకి కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ప్రిన్స్ లైన్‌కి ఒక షేప్ ఇవ్వడానికి ప్రిన్స్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాం గదా! సో, అక్కడి నుంచి ఇలా చూపించిన విధంగా ప్రిన్స్ లైన్ కోసం అయితే స్ట్రెయిట్‌గా ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలనమాట. మనకి ఇది ఏదైతే కరెక్ట్‌గా మెజర్‌మెంట్ వచ్చిందో, ఈ ప్రిన్స్ లైన్ మెజర్‌మెంట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా అదే ఉండేలాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలనమాట. ఇలా చూపించిన విధంగా. కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఇక్కడ మనం తగ్గించుకోవాల్సి ఉంటుందనమాట. చంక వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకి మార్కింగ్ అనేది సో, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్ లైన్ పైనుంచి ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌గా 5 ½ ఇంచెస్ ఉంది. సో, ఆ 5 ½ ఇంచెస్ ఎగ్జాక్ట్‌గా ప్రిన్స్ లైన్ పైన కూడా సేమ్ అంతే మెజర్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే మనకి ½ ఇంచు తక్కువ ఏదైతే వస్తుందో ఇక్కడ డబుల్ చేసుకోవాలి. సీమ్ అలయన్స్ వైపు. ఈ చంక వైపు ఏదైతే ఉందో డబుల్‌గా చేసుకోవాలంటే 1 ఇంచ్‌గా మార్క్ చేసుకొని ఇలా ప్రిన్స్ లైన్ అయితే కట్ చేసుకోవాలనమాట. సో, అలా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మన చంక వైపు కూడా పైన ఒక ½ ఇంచ్ డౌన్‌కి చేసుకున్నాం గదా! దానికి కూడా ఒక షేప్ అయితే ఇచ్చేయాలనమాట. సో, ఇలా అక్రాస్‌గానే స్కేల్ నుంచి స్ట్రెయిట్‌గా అయితే లైన్ అయితే మార్క్ చేసుకోవాల్సుంటుంది. అక్కడ పాయింట్ ఏదైతే తక్కువొచ్చిందో సో, ఆని కూడా కలుపుతూ మార్క్ చేసుకొని, అక్కడ ఆర్మ్ రౌండ్‌నయితే షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ప్రిన్స్ లైన్ కానీ అండ్ జాయిన్ చేసుకున్నప్పుడు కూడా మనకి సీమ్ అలయన్స్ పార్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా మెజర్ అవుతుంది. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఇక్కడ డార్కెన్ అయితే చేసేస్తున్నాననమాట. సో, అన్ని పాయింట్స్‌ని కూడా. సో, ఇలా కలిపేసుకోవాలి. ఈ మిడిల్‌లో పాయింట్ ఏదైతే ఉందో, ఆ మిడ్ పాయింట్‌ని ఇలా షార్పెన్ చేసుకొని, మన ప్రిన్స్ లైన్‌కైతే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేయాలి. సో, ఈ 1.25 ఇంచెస్‌కి ఆ మిడ్ పాయింట్ ఎందుకు చూసుకున్నానో చేసుకున్నాను ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. ఆ మిడ్ పాయింట్ నుంచి మనకి ఒక షేప్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. మన ప్రిన్స్ కట్ షేప్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో, ఇక్కడ మనకి ప్రిన్స్ లైన్ వైపు ముందు వైపు మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, అక్కడ ఒక ½ ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకొని, ఇప్పుడు చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలనమాట. ఇక నేను సీమ్ అలయన్స్ అయితే చెక్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా అని జెప్పేసి. సో, ఏదైతే తక్కువగా ఉంటుందో అక్కడ మనం చూసుకొని చిన్న కర్వ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గానే ఉంది. బట్ చిన్న డౌన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్కింగ్ అనేది కరెక్ట్ షేప్ అనేది ఇచ్చేయాలనమాట. చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌ని వేసి ఇక్కడ ఏదైతే కట్ చేయాల్సి ఉంటుందో అక్కడ చూడండి ఇలా షేప్ వచ్చే విధంగా ఎలా అయితే షేప్ ఉందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో, అలా చేసుకున్నామంటే మనకి ఈజీ అవుతుందనమాట. సో, ఇలా చూపించిన విధంగా చేసేసుకోవాలనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఎలా చేస్తున్నాననేది చూపిస్తున్నాననమాట. సో, ఇక్కడ షోల్డర్ వైపయితే ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ దెన్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచ్ విడ్త్‌లో అయితే డ్రా చేస్తున్నాను. అండ్ నెక్ డెప్త్ వచ్చేసి 7 ½ అయితే మార్క్ చేసుకున్నాననమాట. 7 ½ ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇలా చూపించిన విధంగా అయితే ఒక 3 ఇంచెస్ విడ్త్ నుంచి చూసుకొని ఇక్కడ 2 ఇంచెస్ పైకైతే ఆ బాక్స్‌లో అయితే 2 ఇంచెస్ పైకైతే మార్క్ చేసుకున్నాను. ఇలా స్టార్ షేప్ అయితే ఇచ్చేసాననమాట. సో, ఆ క్రాస్ లైన్ పైన 3 పాయింట్స్‌నైతే మార్క్ చేసుకుంటాను. 3 పాయింట్స్‌ని మార్క్ చేసేసుకుంటాననమాట. ఈ షేప్ పైన ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో వచ్చేలాగా 3 పాయింట్స్‌ని మార్క్ చేసుకొని నేను ఇలా ఫ్రీ హ్యాండ్‌తోని కర్వ్స్ అయితే ఇచ్చేస్తాను. నార్మల్‌గా కట్ వర్క్ స్కేల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనం మార్కింగ్ ఏదైనా పేపర్ పైన మార్క్ చేసుకొని కూడా సేమ్ ఎగ్జాక్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. నాకిలా ఫ్రీ హ్యాండ్ అనేది అలవాటయిపోయింది. సో, ఇలా ఫ్రీ హ్యాండ్‌తోనైతే కట్ వర్క్‌నైతే ఎగ్జాక్ట్ షేప్‌లో అయితే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాననమాట. మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడానికైతే ఇక్కడ నేను ప్రిన్స్ లైన్ పాయింట్ ఏదైతే ఉందో చూడండి ఎలా ట్రేస్ చేస్తానో.
సో, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్లౌజ్‌నైతే బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. బికాస్ మనం ఒక హాఫ్ ఇంచ్ ప్రిన్స్ లైన్ వైపు అండ్ అలాగే మిడిల్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొనైతే కట్ చేసుకుంటాం కదా! సీమ్ అలయన్స్ కోసం. అందుకోసం ఇలా బ్లౌజ్ పార్ట్‌ని కొద్దిగా జరుపుకోవాలి. జరుపుకొనైతే ఇక్కడ లాస్ట్‌లో పడేలాగా ట్రేస్ చేసుకోవాలనమాట. ఇది మనకి స్కేల్ అనేది మనకి దొరుకుతుంది. ఈజీగా పడుతుందనమాట మార్కింగ్ చేసుకున్న తర్వాత. దీంతో చేసుకున్నట్టయితే ఇది షార్ప్‌గా ఉంటాయి ఎడ్జెస్. రౌండ్‌గా ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే మనం దానిపైన ఎగ్జాక్ట్‌గా మన మార్కింగ్ ఎలా ఉందో అలాగా మనం ఇలా రుద్దేశామంటే కిందకి వైట్‌గా ట్రేసింగ్ వస్తుంది. చాలా లైట్‌గా కనబడుతుంది. దగ్గర నుంచే కనబడుతుంది. మీకిక్కడ వీడియోలో కనిపించకపోవచ్చు. బట్ నేనిక్కడ ప్రిన్స్ లైన్‌ని డార్క్ చేస్తున్నాను చూడండి. సో, డార్క్ చేసేసుకొనైతే కటింగ్ అయితే చేసేసుకుంటాను. ప్రిన్స్ లైన్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని నేను సిమ్ అలయన్స్ ఎంచుకొని నేను మార్కింగ్ అనేది చేసేసుకుంటాననమాట. సో, ఇలా ట్రేస్ చేసేసుకోవాలి. ట్రేస్ చేసుకొని ఇలా స్కేల్ పెన్సిల్ మార్క్ మనకు లైట్‌గా కనబడుతుంది దగ్గర నుంచి. సో, మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. మార్కింగ్ చేసుకొనైతే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను కలీ కటింగ్‌లో కింద బాడీ పార్ట్‌కైతే కటింగ్ అయితే చేసేసాను. సో, ఈ పార్ట్ అయితే నేను వీడియో తీయలేదు కంప్లీట్‌గా. సో, బట్ ఓన్లీ మీకు యోక్ పార్ట్ అయితే చూపించేసాను. సో, ఇక్కడ యోక్ పార్ట్ యూజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్‌నైతే కట్ చేసుకోవాలనమాట. ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొనైతే నేను కంప్లీట్‌గా కటింగ్ అయితే చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా. హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేద్దాం. ముందుగా అయితే ఫ్యాబ్రిక్‌ని 4 ఫోల్డ్‌గా చేసుకోవాలనమాట. నేనిక్కడ లైనింగ్‌ని యూజ్ చేయలేదు హ్యాండ్స్ కోసం. అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్‌గా కట్ చేస్తున్నాను. సో, ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను. సో, ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే 4 ఫోల్డ్‌లో ఉందనమాట. అదే నేనిక్కడ చూపిస్తున్నాను. సో, పఫ్ కోసం అయితే 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ మార్క్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాననమాట. ఆ 2 ఇంచెస్ ఫర్ పఫ్. అండ్ దెన్ ఇక్కడ 13 ఇంచెస్ ఇంక్లూడింగ్ సీమ్ అలయన్స్. ఇది హ్యాండ్ లెంత్ కోసం అనమాట. హ్యాండ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ ఇంక్లూడింగ్ సీమ్ అలయన్స్. సో, 13 ఇంచెస్‌గా మార్క్ చేసుకొని 4 ఫోల్డ్ పైనుంచి మనం పఫ్ కోసం 2 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాం గదా! ఆ లైన్ నుంచి 4 ఇంచెస్ డౌన్‌కైతే ఇంకొకటి మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 9½ ఇంచెస్ కదా! 9½ ఇంచెస్‌గా మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ చూజ్ చేసుకున్నాను. ఆ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ 4 ఇంచెస్ లైన్ పైకి ఇంకొక మిడ్ పాయింట్ కూడా చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని 1 ఇంచ్ పైనుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ హాఫ్ ఇంచ్‌ని కలుపుకుంటూ సో, ఇలా ఆర్మ్ రౌండ్ షేప్‌నైతే ఇచ్చేసేయాలనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్‌గా మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ మార్క్ చేసి ఇంక్లూడింగ్ సీమ్ అలయన్స్. సీమ్ అలయన్స్ వచ్చేసి 1½ ఇంచ్‌గా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక పఫ్ కోసం 2 ఇంచెస్ ఇచ్చాం కదా! అది ఇందులోకి కలుపుకుంటూ ఇలా చూపించిన విధంగా పఫ్ కోసమైతే ఇలా షేప్ ఇచ్చేసేయాలి. ఆర్మ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయాలనమాట. సో, ఇలా చూపించినట్టుగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కంప్లీట్‌గా ఆర్మ్ రౌండ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో, ఇక్కడ నేను నెక్ షేప్స్ కోసం బక్రమ్ పీసెస్‌ని కట్ చేసుకోవాలి కదా! సో, దానికోసం అయితే ఇలా ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని 2 కూడా స్టిక్ చేసేసుకుంటాను. స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఈ బక్రమ్ పీసెస్‌ని అయితే నెక్ షేప్స్ ఇచ్చేసి ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాననమాట. అండ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇదే విధంగా చేసేసుకొని లైనింగ్ లైనింగ్ ఒక 1 ఇంచ్ పై లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండాలి. పైన బయట వైపుకి కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలనమాట. సో, ఇలా రెడీ చేసుకున్న వాటితో మన స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందా? ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఎవరికైనా స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్మ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్. ఇంకొక విషయం అండి. మీ మీకు ఈ ట్యుటోరియల్స్ యూజ్‌ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ నేను సూన్ ఫ్యాషన్ ట్యుటోరియల్స్ కంప్లీట్‌గా మీకు ఆహ్, బిగినర్స్ నుంచి ఈజీగా అర్థమయ్యేలాగా వీడియోస్ అయితే చేయాలైతే అనుకుంటున్నాననమాట. కంప్లీట్ ఒక కోర్స్ లాగా నేర్పించాలి అనైతే డిసైడ్ అయ్యాను. సో, మీరు కమెంట్ చేసినట్లయితే నేను త్వరలోనే స్టార్ట్ చేద్దాము అనైతే అనుకుంటున్నాను. మీరేమంటారు ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ట్యుటోరియల్స్ కోసం ఇంకా ఫాలో అవుతూనే ఉండండి. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్.
వచ్చింది.